నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు అయితే తెలంగాణ జాగృతి లీడర్ కందుల మధు గారు ఉన్నారు. అన్నతోనైతే మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న నమస్తే. అసలు కవితక్క గారు అయితే ఇప్పుడు అందరూ ఏమంటున్నారంటే బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి అక్క సొంతంగా జాగృతిలో నిమగ్నం అయిపోయారు, ఎందుకనే అడుగుతున్నారు అన్న. అసలు వాస్తవంగా ఏంటంటే జాగృతి కార్యక్రమాలు ఎప్పటి నుంచో సీరియస్ గా ఉన్నవి, కానీ ప్రభుత్వం ఉన్న సందర్భంలో జాగృతి చేస్తున్నటువంటి కార్యక్రమాలని బయట ప్రజల్లోకి తీసుకుపోవటంలో కొంత నిశ్శబ్దంగా చేసినటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఎలక్షన్ల హామీలను కూడా ప్రత్యక్షంగా అడుగుతుండడం వల్ల జాగృతి ప్రత్యేకంగా పనిచేస్తున్నట్టుగా ప్రజల్లోకి మీడియాలోకి తీసుకుపోతున్నారు. కానీ కేసీఆర్ గారి ఆధ్వర్యంలోనే జాగృతి సంస్థ యొక్క నిర్మాణం కానీ దాని యొక్క ఆలోచన విధంగా పుట్టింది. దాన్ని అమలుపరచడంలో భాగంగా ఇప్పుడు కొంత పెద్ద ఎత్తున బలహీన వర్గాలకు సంబంధించి 42% రిజర్వేషన్ల అంశం మీద ప్రజల్లోకి పోవటం వల్ల జాగృతి వేరు, బీఆర్ఎస్ పార్టీ వేరు అని కొంతమంది చెప్తున్నారు. కానీ అది పచ్చి అబద్ధము. 100% కూడా పెద్దసారి ఆలోచన విధానాన్ని కవితక్క తీసుకుపోతుంది. అసలు జాగృతి లక్ష్యం ఏంటన్న? అసలు జాగృతి లక్ష్యము తెలంగాణ వాదము, తెలంగాణ యొక్క సంస్కృతి, తెలంగాణ యొక్క ఆచారాలని, తెలంగాణ యొక్క ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని భారతదేశ వ్యాప్తంగా నిలబెట్టాలని జాగృతి ఆలోచన విధానము. దీంట్లో కొన్ని బీఆర్ఎస్ పార్టీకి కొన్ని లిమిట్స్ ఉంటాయి, కానీ సంస్కృతి సాంప్రదాయాల విషయంలో జాగృతికి ఎటువంటి లిమిట్స్ ఉండవు. కాబట్టి జాగృతి ఒక లైన్ దాటి కూడా పనిచేయడానికి ఎటువంటి ఆప్షన్స్ లేవు, కాబట్టి అప్లికేషన్స్ లేవు. కాబట్టి జాగృతి యొక్క వాదం బలంగా వినపడుతుంది. అయితే మీరు అన్నారు కదా, ఇప్పుడు 42% రిజర్వేషన్ బీసీది అని అన్నారు కదా. అయితే బీసీ 42% రిజర్వేషన్ లా బీఆర్ఎస్ ఒక విధానంగా ఉంది, జాగృతి ఒక విధానం ఉంది. అసలు ఏ విధానం కరెక్ట్ అంటారు ఈ రిజర్వేషన్ సమయంలో? 100% ఏంటంటే ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చి రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేయడం అనేది జ్యుడిషియల్ పరిధిలో ఉన్నటువంటి అంశము. న్యాయ నిపుణులు వాళ్ళకున్నటువంటి స్వేచ్ఛ, వాళ్ళకున్నటువంటి లోతైన ఆలోచన విధానం ద్వారా ఆ జ్యుడిషియల్ గా గ్రామ పంచాయతీ ఎన్నికలలో 6 నెలల్లో ఆర్డినెన్స్ మీద ఎటువంటి కేసు లేకుండా చేయగలరనే నమ్మకమేమో మా జాగృతి సంస్థకు సంబంధించినటువంటి న్యాయ నిపుణులతో చర్చించినప్పుడు వచ్చినటువంటి అంశం. కవితకు ఆలోచన విధానం ఏముందంటే గ్రామ పంచాయతీ ఎన్నికలలో కనుక 42% రిజర్వేషన్ ఇవ్వగలిగితే బీసీ వర్గాలల్లో ఒక 42% మంది ప్రజలకు అవకాశం ఇచ్చేది ఉంటుంది. కాబట్టి ఆర్డినెన్స్ సమర్థిస్తూ న్యాయ నిపుణులతో చర్చించి దాన్ని నిలబట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనేది కవితకు ఆలోచన. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి న్యాయ నిపుణులు గతంలో మనం ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తే కూడా నిలబడలేదు. దీన్ని నిలబెట్టడానికి ఉన్నటువంటి అవకాశాలు తక్కువ ఉన్నాయి. కాబట్టి చట్టం పరిధిల పార్లమెంట్ లో బిల్లు చేయాలనేది బీఆర్ఎస్ వాదన. అయితే మేమనేది ఏంటంటే పార్లమెంట్ బిల్లు చేయాలనేది 100% కూడా అందరం ఒప్పుకోవాల్సినటువంటి అంశము. ఆ చట్టం అయితేనే భారతదేశ వ్యాప్తంగా ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ ప్రజలకి లాభం జరుగుతుంది. కానీ తాత్కాలికంగా బిల్లు పేరు మీద 50% కోట దాటొద్దనే అంశం పేరు మీద గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకి అన్యాయం చేయొద్దనే వాదన మీద బలంగా న్యాయ నిపుణులతో చర్చించి ఆర్డినెన్స్ నిలదొక్కోవడానికి ప్రభుత్వం మీద ఏ రకమైన ఒత్తిడి చేస్తే మంచిగా ఉంటుంది అనేది కవితకు ఆలోచన. అయితే ఈ 42% రిజర్వేషన్ జరగడం వచ్చి మళ్ళీ సంబరాలు అయితే జరుపుకున్నారు. అయితే అసలు సంబరాలు అసలు కవితక్క జరుపుకోవద్దు అని కొంతమంది లీడర్లు కూడా అంటున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవం అంటారు? తప్పుడు ప్రచారం, అదేదో పనిలేని వాళ్ళు చేసినటువంటి సందర్భం. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్ లో పెట్టినటువంటి అంశాన్ని క్లియర్ గా 1 by 1 స్టెప్ బై స్టెప్ మేము పోరాటాలు చేసుకుంటూ వచ్చినాము. రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించినాము, ర్యాలీలు చేసినాము, ధర్నాలు చేసినాము. బీసీకి సంబంధించినటువంటి 72 కులాల సంచార జాతులను కూడా ఏకం చేసి ఒక పెద్ద మహాశక్తిగా ప్రభుత్వం మీద ఒత్తిడి చేసేటటువంటి పని చేసుకొచ్చినాం. ఇలా అపోజిషన్ లో ఉన్నటువంటి చాలా రాజకీయ పార్టీలు కూడా మాట్లాడిన అంశాలని బలంగా పట్టుకొని కామారెడ్డి డిక్లరేషన్ ని ఇంప్లిమెంట్ చేయాలని మేము పోరాటం చేసినాం. దానిలో భాగంగా ఒక అడుగు ముందు పట్టాలన్నా దాన్ని సంబరాలు చేసుకోవటం వల్ల బీసీలకు ఒక నమ్మకం తీసుకురావాలనే ప్రయత్నాలు చేసినాము. కొట్లాడడానికి సంబరాలు చేసుకునే హక్కు ఉంటుంది, దాన్ని ఎవరు అనాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే వాడు ఇళ్ళ పనిచేసినోడు కాదు, చేసినోడు కాదు. ఇలాంటి గొప్ప గొప్ప ప్రయత్నాలన్నీ అవయాలంతో ప్రారంభమవుతాయి. కాబట్టి మేము దాన్ని ఎప్పుడు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కవితక్కను కేసీఆర్ గారు పక్కన పెట్టారని కొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఎంతవరకు వాస్తవం అంటారన్నా? అది అబద్ధము. ఎందుకంటే ఒక తండ్రికి బిడ్డకు ఉన్నటువంటి ఆ గొప్ప రక్త సంబంధాన్ని మన రాజకీయాల కోసము, మనకు ఉన్నటువంటి మీడియాలో హైప్ కోసము, టీఆర్పీ రేటింగుల కోసము, ఆ తల్లికి బిడ్డకున్న సంబంధాన్ని మధ్యలో ఏదో రాజకీయ చర్చ దూరటం అనేది అది పద్ధతి అయింది కాదు. కేసీఆర్ గారికి ఉన్నటువంటి అనుభవం, కేసీఆర్ గారి ఆలోచన విధానాన్ని ముందు తీసుకుపోవడంలో కవితకు ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా తన తండ్రి మాటని దాటి చేయాలనే ఆలోచన విధానం కవితకి లేదు. అయితే ఇప్పుడు వచ్చేది అయితే స్థానిక ఎన్నికలలో బీఆర్ఎస్ కు సపోర్ట్ గా ఇప్పుడు జాగృతి నిలబడి ఉంటుందా, లేకపోతే వేరే ఎజెండాతోనే ముందుకు వెళ్తుందాం? అసలు 100% కూడా బీఆర్ఎస్ పార్టీలో కూడా బీసీలకు సంబంధించి అవకాశాలు రానటువంటి వాళ్ళు ఉద్యమ నేపథ్యానికి దూరంగా ఉన్న వాళ్ళు కవితక్క ఆధ్వర్యంలో సార్ దగ్గరకి పార్టీకి కొంతమంది శక్తుల దూరంలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి గ్యాప్ ని కూడా పూర్తించి
తనతో పాటు పోరాటంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా బలహీన వర్గాలకు కూడా ఎక్కువ అవకాశాలు ఇచ్చే దాంట్లో కవితక్క ముందుంటది. 100% కూడా గ్రామ పంచాయతీలో అత్యధిక స్థానాలు కవితక్క నేతృత్వంలో కూడా గెలవబోతున్నాం. అయితే బీఆర్ఎస్ లీడర్లు చాలా మటుకు జాగృతికి సపోర్ట్ చేయడం లేదని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏమంటారు దాని గురించి అన్న? కవితక్క అవన్నీ పట్టించుకునే రకం కాదు. కవితక్క ఆలోచన విధానం చాలా దూరదృష్టితో ఉంటది. ఇప్పుడు 25 ఏళ్ల నుంచి 40 ఏళ్ళ లోపల ఉన్నటువంటి యువత ప్రధానంగా కవితక్కకి ఇలా ఒక మొక్కకైతే ఏ విధంగా నాటితే భవిష్యత్తులో ఫలాలు అందిస్తుందో ఆ రకంగా కొత్త యువతతోటి మేము జాగృతి సంస్థల కొత్త నాయకత్వాన్ని తయారు చేస్తున్నాం. దానికోసం లీడర్షిప్ అనే ప్రోగ్రామ్ కూడా పెట్టి కొత్తగా ఇవాళ ఉన్నటువంటి ట్రెండుల రాజకీయాల ఓనమాలు దిద్దిస్తున్నాం. ఆమె సమర్థురాలు. సార్ ఎట్లయితే శిక్షణా తరగతులు పెట్టి 2006లో 7 శిక్షణా తరగతులు పెట్టి కొత్త మాలా నాయకత్వాన్ని తయారు చేశారు. ఇలా కవితక్క కూడా అదే చేయబోతుంది. ఎవరు ఎన్ని అన్నా అనుకున్నటువంటి లక్ష్యం దిశగా ప్రయాణం చేసినప్పుడు ఇలాంటి వ్యక్తిత్వాలు ఇట్లాంటి పనికిరాని మాటల్ని పట్టించుకునే నేపథ్యం రక్తం ఆమెది కాదు. అయితే కవితక్కని పార్టీ నుండి సస్పెండ్ చేస్తారని కూడా 1-2 వారాల్లో సస్పెండ్ చేస్తారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారా? పుకార్లు. ఎందుకంటే కవితక్క సామర్థ్యం తెలిసిన వాళ్ళు, కవితక్క లోతు తెలిసిన వాళ్ళు, ఎవరో గిట్టనోళ్ళు మధ్యలో సృష్టిస్తున్నటువంటి కాదు. ఖచ్చితంగా కూడా సారా ఆలోచన విధానాన్ని బీఆర్ఎస్ పార్టీని బలంగా తీసుకుపోవడంలో కవితక్క పాత్ర చాలా కీలకంగా ఉంటది. ఈ సస్పెన్షన్ ఇవన్నీ మీడియాలో పుట్టించేటటువంటి వారు పార్టీ బలపడడానికి చేసే కార్యక్రమాలలో చేస్తున్నటువంటి కవితక్కని సస్పెండ్ చేయడం అనేది గిట్టనోళ్ళు చేసేటటువంటి తప్పుడు ప్రచారం. కాళేశ్వరం ప్రాజెక్టుపై కవితక్క స్టాండ్ ఏంటి అసలు జాగృతి నుంచి? 1000% కాళేశ్వరం ప్రాజెక్టు వల్లనే కదా ఇలా తెలంగాణ వ్యాప్తంగా 1 కోటి ఎకరాల మాగాడికి నీళ్లు అందిస్తున్నాం అంటే అది 1000% సారా ఆలోచన విధానము. 100% కూడా దానికి కవితక్క స్వాగతించింది. మేము కాళేశ్వరం విషయంలోనే కాదు సార్ చేసిన ప్రతి పనిలో కూడా 100కి 1000% జాగృతితో పాటు మా అందరి పూర్తి మద్దతు కూడా సార్ వెన్నంటే ఉన్నాము. సార్కి కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇస్తే కూడా మొట్టమొదటి స్పందించింది కూడా కవితక్కే. ఇంకా పెద్ద ఎత్తున అలాంటి మహానుభావుడికి నోటీసులు ఇచ్చి ఇక్కడున్న ప్రభుత్వం ఏదో అబాస్పాలు చేసే ప్రయత్నమై ప్రభుత్వం అబాస్పాలైంది. దీన్ని ఖచ్చితంగా కూడా కవితక్కనే ముందు దీన్ని తీవ్రంగా ఖండించింది. కవితక్క కొత్త పార్టీ పెట్టబోతుందా లేదా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతుంది అని కూడా జాయిన్ అవుతారు అని కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి అన్న. మరి ఇలా ఫీల్డ్ మీద గ్రౌండ్ లో పనిచేస్తుంది కవితక్క కాబట్టి మీకు నచ్చిన హెడ్లైన్లు పెట్టుకొని నచ్చినటువంటి అంశాన్ని టీఆర్పీ రేటింగుల కోసం వాడుకుంటుంటారు కాబట్టి అవన్నీ పుకార్లు. 100% నిజంగా కొత్త పార్టీ పెట్టాలంటే సమర్థవంతంగా దానికి ఒక బ్లూ ప్రింట్ తయారు చేసి బహిరంగంగా మీడియాను పిలిచి చెప్తుంది. కానీ ఇలా దాచిపెట్టి చేయాల్సినటువంటి అవకాశం లేదు. ఇప్పటి వరకైతే కేసీఆర్ గారు ఉన్నంత వరకు కూడా మా నాయకుడు కేసీఆర్ గారు అని 1000 సార్లు కూడా కవితక్క గట్టిగా చెప్తుంది. అదే స్టాండ్ మీద మేము నిలబడతాం. అయితే కవితక్క గారు ఏ ప్రెస్ మీట్ లో అయినా ఏ మీటింగ్ లో అయినా బీఆర్ఎస్ పార్టీ కండువ లేకుండా ఇప్పుడు జాగృతి కండువ కట్టుకొని ఎక్కడైనా ఉంటున్నారు. మరి దాన్ని ఇలా చూడవచ్చు అని అసలు మీరు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే కవితక్క బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఉంది. అధికారికంగా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలలో ఏదైనా బాధ్యత ఉన్నప్పుడు పార్టీ కండవతో ముందుకు పోతుంది. అవకాశం ఉండి అవసరం లేని దగ్గర పార్టీ లైన్ లేని దగ్గర ఇంకా మనం బలంగా పనిచేయాలనే దగ్గర జాగృతి కండవాలు వేసుకుని జాగృతికి సంబంధించిన అంశాలు చేస్తున్నాం. ఎందుకంటే పార్టీకి ఒక లైన్ ఉంది. ఆ లైన్ దాటి కూడా మనం ఇంకా బలంగా పనిచేయాలనుకున్న క్రమంలో జాగృతి కండవ పెట్టుకొని చేస్తున్నాం. కాబట్టి జాగృతికి బలహీన వర్గాలకు సంబంధించి ఎంత లోతుగా అయినా వెళ్ళి పనిచేయాలనే ఆలోచన విధానం ఉంది. కాబట్టి అవసరం ఉన్న కాడ బీఆర్ఎస్ పార్టీ నేతలుగా పనిచేస్తాము. అవసరం మించి పనిచేయాల్సి వచ్చినప్పుడు జాగృతి నాయకురాలుగా పనిచేస్తుంది. అయితే ఇటీవల జరిగినది అయితే మనం చూసామన్నమా. ఏంది అని అంటే తీన్మార్ మల్లన్న గారు కొన్ని కవితక్క మీద అసలు వ్యాఖ్యలు చేశారు. దాంతో మొత్తం జాగృతి మెంబర్స్ అందరు వెళ్ళి తీన్మార్ మల్లన్న పైన కూడా దాడులు చేశారు. అసలుకి దాన్ని ఎలా చూస్తున్నారు అసలు మీరు అందరూ? 1000% తీన్మార్ మల్లన్న అనేవాడు కరెక్ట్ పద్ధతి ఉన్నటువంటి వ్యక్తి కాదు. తెలంగాణలో మహిళలు అంటేనే సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవం. ఇప్పుడు రేపు చట్టసభలలో రిజర్వేషన్లు వస్తే 33% అంటే దాదాపు 100కి 33 మంది అంటే దాదాపు 50 నుంచి 60 మంది మహిళలు చట్టసభలో అడుగు పెట్టాలా. వాళ్ళని మానసికంగా వేధించడం కోసం భవిష్యత్తులో మహిళలు రాజకీయాలు చేయొద్దనేటటువంటి కుంచిత స్వభావంతో ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న కవితక్కని టార్గెట్ గా పెట్టి చేస్తున్నాడు. ఇది మహిళా లోకం మొత్తం కూడా తీవ్రంగా దీన్ని వ్యతిరేకించాల్సినటువంటి అంశం. ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా అంతరిక్షంలో కూడా మహిళ వెళ్లి కొట్లాడుతున్నటువంటి సందర్భంలో ఇంకా ఇలాంటి మూఢనమ్మకాలతోటి హాఫ్ నాలెడ్జ్ గాళ్ళు ఇలా మహిళల మీద కించపరిచే స్వభావం చేసి కుటుంబాలలో రాజకీయాలకు రాకుండా చేయాలనేటువంటి పనికిరాని మాటలు సహించము. తెలంగాణ ఉద్యమంలో కానీ తెలంగాణ పోరాటంలో కానీ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి సాగలే ఐలమ్మ వారసురాలుగా మహిళలు ఎంతో గొప్ప గొప్ప ప్రయత్నాలు చేసి తెలంగాణ విజయాలలో వాళ్ళ భాగస్వాములైనటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి పనికిరాని వెధవల్ని అవసరమైతే మీడియా నుంచి బహిష్కరించాలా. వాళ్ళు ఏం చదివిరో వాళ్ళకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ కూడా తెలియదు. ఇలాంటి వాటితోటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించి రాజకీయ పరమైనటువంటి మహిళలకు అవకాశాలు లేకుండా చేస్తున్నటువంటి వాళ్ళని మహిళలకు తీవ్రంగా భవిష్యత్తులో
పని బయటికి రాకుండా చేసే పరిస్థితి కూడా మహిళలు కొన్ని చేస్తుందని కూడా హెచ్చరిస్తున్నాం. అయితే ఈ విషయంలో బీఆర్ఎస్ నాయకులు ఎవరు స్పందించలేరు కవితక్క మీద అసలు. అంటే ఈ హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ సార్ గారు కానీ ఎవరు దీని మీద స్పందించలేదని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఎలా చూడొచ్చు అనేది ఇది ఒక రకంగా అయితే మేమందరం చాలా బాధపడేటువంటి సందర్భం. మేమే కాదు, సామాన్య ప్రజానికం కూడా కవితక్క గారి విషయంలో వచ్చినటువంటి అంశాలని బీఆర్ఎస్ పార్టీ బలంగా ఖండిస్తే బాగుండేదని అనుకున్నాం. కానీ తీర్మాన్ మల్లన్న అనేవాడు రాజకీయ కుతంత్రం చేసేటటువంటి వ్యక్తి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తే కూడా దాన్ని ఏదో ఒక రకంగా మళ్ళీ ఒక బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ లోకి వెళ్తాడనే దాని మీద వారి స్థాయి దగ్గర పని కాదు, ఒక రాజకీయ పార్టీ స్పందించాల్సినటువంటి అంశం కాదన్న దాని మీద ఏమన్నా బీఆర్ఎస్ పార్టీ సైలెంట్ గా ఉందని అనుకున్నాం. కానీ సామాన్య ప్రజానికం నుంచి కవిత కంటే ఇష్టపడే వాళ్ళు, మహిళలు అంటే గౌరవించే వాళ్ళు అందరూ కూడా ఈ అంశంలో ఇంకా బలంగా చేస్తే బాగుండని ఏదైతే మాత్రం ప్రజల్లో ఉంది. అయినా సరే మేము మొదలు పెట్టేటప్పుడు మేమైతే బలంగానే దాన్ని ఢీకొట్టాలని తీవ్రంగా ప్రతిఘటించాలని చేసినాము. దీనికి భవిష్యత్తులో కూడా చాలా రకాలుగా అందరు కలిసి వచ్చేటటువంటి అంశంగా ఉండాలని కూడా కోరుతున్నాం.